కరెక్ట్గా. ఓహో 6 చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాం అన్న. అండ్ మన రైడ్లో యాజ్ పర్ వ్లాగ్ ఏమో డే 2 ఇది, బట్ మా ప్రకారం అయితే డే 3. ఎందుకంటే నిన్న కంప్లీట్గా GoPro 12 తీసుకోవడం అదంతా ఇన్సర్ట్ చేయడం నా హెల్మెట్కి, దాంతోనే సరిపోయింది. ఇయర్ వి గో GoPro 12 నయా చూద్దాం ఈరోజు ఇది ఏం చేస్తావు. వెరీ హ్యాపీ సీరియస్లీ. 5కి స్టార్ట్ అయ్యి ఇద్దరం ఫ్రెష్ అప్ కానీ జస్ట్ 1 అవర్లో అయిపోయింది. నైస్ చల్ లెట్స్ గో అన్నా, లెట్స్ గో. సీ యూ ఆన్ బైక్స్. లగేజ్ అంతా మూవ్ చేసేసాం. సరే ఇంకేమైనా ఉందా అని చెక్ చేసా. బెడ్ కింద నాకు ఇది కనిపిస్తుంది. ఏది భయ్యా ఇది? ఏ క్యా హే దీనమ్మ. అందుకే యూఎస్లో రూమ్ తీసుకోమంటే కొంచెం భయం వేస్తుంది నాకు, కొంచెం కాదు గట్టిగా. ఇంక ఇట్లాంటి చూసిన తర్వాత ప్రిఫర్ చేయాలని లేదు నాకు. ఫైనల్లీ GoProలో వ్లాగ్ చేస్తున్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ మ్యాన్ సీరియస్లీ. నాకు తెలిసి వాయిస్ రికార్డ్ అవుతుంది అనుకుంటా, నో డిస్టర్బెన్స్, ఆల్ క్లియర్ అనుకుంటా. చూద్దాం, నేను ఎడిటింగ్ చేసేటప్పుడు తెలుస్తుంది ఆల్ క్లియర్ లేదు కానీ. హ్యాండ్ రైట్ నో ఇక్కడ నుంచి అయితే చెక్అవుట్ అవుతున్నాం. 6:36, ఇంకో 4 minutesలో అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. అండ్ మేము స్టే చేసిన హోటల్ ఇది సన్షైన్ ఇన్ ఓయో హోటల్. ఇది ఓయో యాప్లో బుక్ చేసుకొని వచ్చాం. అబ్బో హోటల్ బాగానే ఉంది, రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి కానీ కొంచెం దారుణాలు ఎక్కువనే అనుకో ఇందులో. అబ్బాబ్బా రాత్రిలో ఆ మంచాల సౌండ్ వస్తుంది, నిద్ర పట్టలే మాకు నైట్ అంతా. అబ్బా క్రేజీ అసలు. నైస్. మేము ఎప్పుడు మర్చిపోయి ఈ హోటల్లో అయితే నేను. చలో లెట్స్ గో అన్నా. ఆల్ సెట్. సరే కనెక్ట్ చేయి. రైట్ కనెక్ట్ అయిందన్నా. వస్తుందా వాయిస్ నీకు? या रोड का रिकॉर्ड होता है या पूरा रोड का रिकॉर्ड होता. कहाँ से आ रहे हो? मैं तेलंगाना से आ रहा. पूरा पहला फुल टैंक करो ना. फुल टैंक ఇది థర్డ్ ఫుల్ ట్యాంక్ నేను చేయించడం. బట్ అఫీషియల్గా బ్లాగ్లో అయితే ఫస్ట్ ఫుల్ ట్యాంక్ ఇది. 210 फुल हो गया. और मारो ना, मार और मार. कोई 210 नहीं भाई, फुल टैंक बोला. 210 है. 210 के फुल टैंक అయిపోయింది అనుకున్నా. ఫుల్ ఖుషి అయిపోయినా నేను. ఈ ఫ్రేమ్లో అనిపిస్తున్నాడా ఇది పెద్ద చూతేయాడు బ్రో. ఈడే కాదు బంక్లో చాలా మంది ఉన్నారు అట్లా. వీ కొడుకులు ఏం చేస్తున్నారంటే అంత క్లియర్గా చెప్పాను నేను 3 times చెప్పేవాడికి ఫుల్ ట్యాంక్ అని చెప్పి. అయినా సరే వీడు 210 రీడింగే పెట్టి 210 కొట్టాడు నాకు. 210 కొట్టి రీడింగ్ అక్కడ నుంచే కంటిన్యూ చేశాడు. ఫుల్ ట్యాంక్ చేశాడు. 800 అయింది. వీడు ఏం చేశాడంటే సపరేట్ బిల్ తీసుకున్నాడు. రీడింగ్ కంటిన్యూ చేసి కూడా 210 సపరేట్ అని చెప్పాడు, 800 సపరేట్ అని చెప్పి నా దగ్గర 1000 రూపీస్ దొబ్బిండి చూతేయాడు. ఇది కాదు, అక్కడ అవతల పక్కల బంక్ కూడా అన్నకు అంతే చేశారు. అన్న ఫుల్ ట్యాంక్ అని చెప్పాను కూడా అన్నకు కూడా సేమ్ 210 కొట్టి 210 నుంచి రీడింగ్ కంటిన్యూ చేసి బట్ బిల్లు మాత్రం సపరేట్ తీసుకుంటారు. ఇంత చూతేయాలు ఉంటారు బంక్లో. ఎప్పుడైనా సరే పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు బంక్ ప్రాబ్లం ఉండదు, ఆడ వర్క్ చేస్తారు చూసినా ఆ వర్కర్ల ప్రాబ్లం ఉంటుంది. ఈ కొడుకులు ఏం చేస్తారంటే ఈ రీడింగ్లను తారుమారు చేసి మనం చూతేయాలని చేస్తారు. సో జాగ్రత్తగా ఉండండి. పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు 0 రీడింగ్ కంపల్సరీ చూసుకోండి. ఒకవేళ వీడు ఫుల్ ట్యాంక్ అని చెప్పి అక్కడికే స్టాప్ చేస్తే కంటిన్యూ చూడండి ఎక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. నేను వీడియో క్లిప్ వచ్చిన తర్వాత చూసుకున్నా. ఆ రోజు నేను చాలా దూరం ట్రావెల్ చేయాలి కాబట్టి నేను లైట్ తీసుకున్నా. నేను స్క్రీన్ షాట్ కూడా పెడతా చూడండి. ఏదైతే నేను అక్కడ పేమెంట్ చేశానో బిల్ అదన్నీ స్క్రీన్ షాట్ పెడతా. ఫస్ట్ టైం బ్రో 1600 పెట్రోల్ పట్టింది ఆ హిమాలయంలో వీడి బంక్లో కొట్టించుకున్నందుకు. చూతే నా కొడుకులు వీళ్ళు. నాకు తెలిసి నా ఎస్టిమేషన్ కరెక్ట్ అయితే 700 పడుతుంది అంతే, నాట్ మోర్ దెన్ దట్. బస్ 797. చాలా ఎక్కువైపోయింది. 750 మోర్ దెన్ ఎనఫ్. ठीक है नो प्रॉब्लम. ठीक है అన్న ఇదేదో జుకాడు ఉందన్న, అస్సలు కొట్టేయకండి బ్రో. ఇది ఏం బంక్? హెచ్పి బంక్ అన్న. నాకు కూడా ఫస్ట్ 200 కొట్టిండు. నేను వాడికి చెప్పా 200 ఎందుకు కొడుతున్నావు అంటే మీరు ఫుల్ ట్యాంక్, నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పిన. డన్. అవును వాళ్ళు వేసారు బ్రో, గట్టిగా వేసారు. హెచ్పి బంక్ గుర్తుపెట్టుకోండి, అస్సలు కొట్టేయకండి బ్రో. ఎవడన్నా వస్తే ఈ దారిలో ఏంది పక్కకైనా ఉందిగా ఫ్లైఓవర్ పక్కకు మెట్రో ఉంది కదా, మెట్రో స్టేషన్. ఫస్ట్ అన్న అని కూడా అంతే చేశారట. ఫస్ట్ యాక్చువల్లీ ఫుల్ ట్యాంక్ అని చెప్పాం, అయినా సరే 200 కొట్టారు. 200 కొట్టిన తర్వాత సేమ్ ప్యాటర్న్ నాకు కూడా, అదే చెప్తున్నా కదా. నీకు ఏ ప్యాటర్న్ జరిగిందో నాకు అదే ప్యాటర్న్ జరిగింది. ఫస్ట్ 210 కొట్టిండు, తర్వాత ఫుల్ ట్యాంక్ చేసిండు. ఎవడన్నా ఇట్లా 210 కొట్టించుకుంటాడా? నేను ఒకసారి వీడియో చెక్ చేయాలన్నా 210 నుంచి రీడింగ్ స్టార్ట్ చేసిండా లేదంటే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిండా అని. దాంట్లో ఫ్యూల్ ట్యాంక్ కానీ 1600 అయిందట. ఫస్ట్ టైం ఫేస్ చేస్తుండ అన్న 1600 ఫుల్ ట్యాంక్. షాక్ అయినా నేనైతే 1600 ఫుల్ ట్యాంక్ అయింది రావా అని.
దాంట్లో 1000 పట్టింది. ఆల్రెడీ 3 పాయింట్స్ ఇస్తుంది. ఏదో ఒక గోల్మాల్ ఉంది అందులో. దరిద్రం. ఓ అమ్మ ఇట్లా క్రాస్ అయిపోతురు ఇంద్రా అన్నా. చూసుకొని ఇట్లా పొద్దున మూడ్ ఆఫ్. దీనమ్మ 400 ఈజీగా బొక్క ఇద్దరు కలిపి బంకులో. దాంట్లో అసలు 1000 పట్టదు ఖచ్చితంగా చెప్తున్నా. 700 ఫైనల్. ఆల్రెడీ 3 పాయింట్స్ ఉండగా నేను ఎప్పుడు ఫిల్ చేసినా కానీ 700 ఆ రేంజ్లోనే పడుతుంది. చలో చూడు బా. సింగిల్ ప్రెస్లో స్టార్ట్ అయిపోతుంది GoPro 12. వర్త్ ఇట్ బ్రో. 39,000 పెట్టడం. అండ్ ఇక్కడ చూడండి సన్ రైజ్ అవుతుంది. బ్యూటిఫుల్ మ్యాన్. క్రేజీ. అన్నా బట్ నాకు నేను అర్థమైంది ఏంటంటే మీతో మాట్లాడాలి, కంటెంట్ క్రియేట్ చేయాలి. అండ్ నేను ఏం చేస్తున్నాను అది యూట్యూబ్కి రావాలంటే ఇన్వెస్ట్ చేయాలి. అండ్ చూడండి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా అంటే ఐ గాట్ అ టికెట్ విత్ కాస్ట్ ఆఫ్ 39,000 మ్యాన్. క్రేజీ. లాగ్లో చెప్తున్నా చూడు, మన వాళ్ళతో మాట్లాడాలంటే ఐ ఇన్వెస్టెడ్ 39,000 అని చెప్తున్నా. బాబా చూడండి ఫ్రేమ్ బాబా క్రేజీ. కెన్ యూ రిపీట్ అగైన్? నాకు ఒకటి యాక్చువల్గా ఇది కావాలన్నకు. ఇది చేతిలో పట్టుకొని ఫస్ట్ నుంచి చేతిలోనే ఉంది. లగేజ్ అంతా ఓపెన్ చేసిండు. నైస్. ఇంకా నువ్వు నాకు చెప్పినావు నేను ఎక్కడ పెట్టినా అదని. క్రేజీ అన్న క్రేజీ. సంకలో పిల్లెట్టుకొని ఊరంతా ఎత్తుకోవడమంటారు దీన్ని. ఈ లగేజ్ అంతా ఓపెన్ చేసినావా దీనికోసం మళ్ళీ చేతిలో పట్టుకొని? అన్న నీకు అట్లా కనిపించలేదు అన్న లగేజ్ ఓపెన్ చేసేటప్పుడు కూడా ఇది చేతిలో ఉందని చెప్పి? 2 చేతులు స్టిక్స్ ఉన్నాయని స్టిక్స్ కూడా మ్యాగ్నెట్ కనిపించలేదు నాకు ఇది. ఓకే ఇది 2 స్టిక్సే అనుకున్నావు. రైట్ నో ఇప్పటివరకు ఎంత అన్న 100 కిలోమీటర్స్ వచ్చినావా? చూడాలి ట్రిప్లో చూడాలి. రేం చూతా అని రే ఏడుకొచ్చినావు రా నీ అమ్మని. ఇంటికి ఏం చేయలేడు తెలుసాడు మా చూతాడు. ఈడోడు నమస్తే భయ్యా. చూతేళ్ళంతా ఒకటే ఏరియాలో కనిపిస్తారు, ఒకటేసారి కనిపిస్తారు. ఇట్లా డైమండ్ వీళ్ళంతా, హైవే డైమండ్ వీళ్ళంతా. ఎదరే జబల్పూర్ 138, ఆగ్రా ఏడన్నా? ఆగ్రా 765. ఫక్ వెళ్ళిపోతాం మనం. ఆగ్రా వెళ్ళిపోయిందన్న. ఢిల్లీ మన టార్గెట్. మన టార్గెట్ ఢిల్లీ అయితే మనం ఆగ్రా అయినా కొడతాం. మన టార్గెట్ ఆగ్రా అయితే మరీ తక్కువ కొట్టేస్తాం. ఈరోజు ఏదేమైనా కొట్టేనా? ఏం కాదు కొట్టే, నువ్వు గ్యాప్ ఉంది కొట్టే. అదే అట్లా వెళ్ళిపో. ఈరోజు ఏదేమైనా సరే ఆగ్రా చూడాల్సిందే. ఏం రైడ్ చేస్తున్నాం భయ్య నాన్ స్టాప్. ఒక డ్రోన్ షాట్ కోసం అక్కడ 40 మినిట్స్ వేస్ట్ అయింది అనుకుంటా, కానీ ఫుల్ ట్యాంక్ అయిపోయింది అది. 200 అబో వచ్చి ఉంటాం ఈజీగా 220 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంటాం. ఎందుకన్నా స్లో అన్నావు అన్న? ఇది రెస్టారెంట్ కాదన్నా, పంచర్ షాప్. బాబా ఈసారి నెక్స్ట్ ఏ పాండా అనిపించినా అయిపో అన్న. అంటే పాండా ఐ మీన్ దావా. ఏది అనిపించినా అయిపో. బాబా ఏం రైడింగ్ బై. 261 కిలోమీటర్స్ కవర్ చేసాం కరెక్ట్ హోటల్ నుంచి ఇక్కడ వరకు. టైం కరెక్ట్ 260 కిలోమీటర్స్. 11:08 అవుతుంది. ఇక్కడికి వచ్చి మనం 1/2 అవర్ అవుతుంది అన్న ఈజీగా. 1 అవర్ డ్రోన్ షాట్కి వేస్ట్ చేసాం. సినిమాటిక్ షాట్స్ అని డ్రోన్ షాట్స్ అని 1 అవర్ వేస్ట్ చేసాం. 3 అవర్స్ కూడా కాలే. 7, 8, 9 జస్ట్ 3 అవర్స్లో 261. సూపర్. ఇంకొంచెం 6కి స్టార్ట్ అంటే ఇంకా బాగుంటుండే. బట్ నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లమ్. 261 కిలోమీటర్స్ కవర్ చేసాం. వెరీ గుడ్.
అండ్ ఈ పరోటా లాగించేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. చూద్దాం ఇప్పుడు 1 పాయింట్ ఉంది కదా, ఎంత పెట్రోల్ వస్తుందో చూద్దాం. అప్పుడు 3 పాయింట్స్ ఉండగా నాకు 1000 రూపీస్ పెట్రోల్ ఎట్లా పట్టిందో నాకు అసలు ఇంకా అర్థమవుతుంది. అన్నార్లో అయితే 1600 పట్టింది. ఎన్నో మ్యాజిక్ మరి. ఫుల్ ట్యాంక్ అన్న. నాకు చూసినావా సింగిల్ పాయింట్ మీద 1000 పట్టింది, 1100 పట్టింది. అక్కడ 3 పాయింట్స్ ఉండగా కూడా 1000 పట్టింది పెట్రోల్. మ్యాజిక్గా ముడ్డ కూడిపోయింది మన నాడు చుల్లియాడు. ఓకే 1121 పచ్చి ఎండు కాదరా నాయన. స్లిప్ నాకు. ఈ సైడ్లో అన్ని చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి, అందులోనే బెల్లం తయారు చేస్తున్నట్టు కానీ అనిపిస్తున్నా మీకు అంత స్మోక్. మా బెల్లం స్మెల్ వస్తుంది, వేరే లెవెల్ భయ్యా. ఈ చిన్న గుడిసెల నుంచి వస్తుంది ఆ స్మోక్ అంతా. అది ఆ గుడిసెలో తయారు చేస్తారు బెల్లం. ఇట్లాంటి చిన్న మిషన్స్ ఉన్నాయి. ఆ చిమ్నీ ఉంది, చిన్న చిమ్నీ ఉంది. ఆ చిమ్నీ నుంచి వస్తుంది స్మోకు. అండ్ అలా బెల్లం తయారు చేసి వెళ్ళి సేల్ చేస్తారు. ఆ ముందట ట్రక్ బెల్లంది అన్న, ముందట బెల్లమే కదా ట్రక్లా కాదా? అరే అరటి పండ్లు, ఓహో కూర్చున్నారు సైడ్లో. ఏం కాలేదో మరి ఏమైందో. అరే ఇందులో నాకు అక్కడ నుంచి చూస్తే ఇట్లా బెల్లం కనిపించింది. ఇక్కడ ఒక ఫ్యాక్టరీ చూసాం ఇందాక లెఫ్ట్ సైడ్లో, మొత్తం ఇటుకలు వేసినట్టు వేసారు బెల్లాన్ని మొత్తం. బెల్లం నీ టిన్ టోయ్. ఆల్ రైట్, క్విక్ రైడ్ అవుతుంది అన్న. టైం ఎంత అవుతుంది? 2-3 అవుతుంది. 135 కిలోమీటర్స్ కవర్ చేసాం. నాట్ బ్యాడ్. బట్ అన్నకు ఆకలి అవుతుందట. ఇందాక మనం ఆయన హోటల్లో అన్న తినలేడు, నేను జస్ట్ ఒక పరోటా తిన్నా అంతే. అక్కడ పరోటా బాగాలేకుండా అన్నట్టు. సో అక్కడ టిఫిన్ కూడా బాగా సాటిస్ఫై చేయలేం కాబట్టి లంచ్ చేద్దామని చెప్పాం. చలో ఇక్కడ బాగున్నాయి హోటల్స్. అంటే ఇందాక 2 కిలోమీటర్స్ చూస్తున్నాం, హోటల్స్ అనేవి బాగున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మిస్ అయ్యామంటే లాస్ట్ మార్నింగ్ కూడా అంతే అయింది అన్నట్టు. టిఫిన్ కోసం 30-40 కిలోమీటర్స్ వచ్చినాం. ఎడ దొరుకుతుందో తెలియదు. 30-40 కిలోమీటర్స్ వచ్చాం జస్ట్ టిఫిన్ కోసం. లాస్ట్గా ఆ దాబాలో తిన్నా అంతే. దాని తర్వాత మంచి హోటల్ వచ్చింది ఒక 5-6 కిలోమీటర్స్కి. ఇక మంచి హోటల్ ఉన్నప్పుడే లంచ్ అయితే కంప్లీట్ చేసేద్దాం. ఇక లంచ్ కంప్లీట్ అయిపోయిందంటే ఊత కొట్టుడే. ఫాస్ట్గా చేద్దాం, ఒక 15 మినిట్స్లో కంప్లీట్ చేద్దాం. 15 కాదు కానీ 20 మినిట్స్లో కంప్లీట్ చేద్దాం అన్న. నాకు ఊత కొట్టాలని ఉంది. నాకు నిజంగా ఆగాలని లేకుండా తెలుసా. నేను 5-6కి ఆ టైంలో ఆగుదాం అనుకున్నా. జస్ట్ 135 వచ్చినాం అంతే అనిపించింది నాకు. అట్లా నాకు మధ్యలో మస్తు నిద్ర వచ్చింది అన్న, గుద్దోళ్ళు నిద్ర వస్తుంది నాకు మధ్యలో. తర్వాత సాంగ్స్ సెట్ చేసుకున్నా, అన్ని డీజే సాంగ్స్, జుమ్ము గుద్దే సాంగ్స్ పెట్టా అన్నీ. అప్పుడు నిద్రపోయింది. ఇంకా నిద్రపోవడంతో మంచి ఊపు వచ్చింది. నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావా? బాబా క్యా చల్లరా నిజంగా. నాకు ఇప్పుడు వదిలేసి ఉంటే ఇంకో 200 కిలోమీటర్స్ వరకు అస్సలు ఆగిపోతుండే. బట్ నేను వాటర్ బ్రేక్ తీసుకోవాలి. ఇప్పుడు టిఫిన్ చేసినప్పుడు వాటర్ తీసుకున్నా. అన్నకంటే హైడ్రేషన్ ప్యాక్ ఉంది, మంచిగా హైడ్రేట్ అవుతుండు. నేనేమో అంత కంప్లీట్గా డిహైడ్రేట్ అవుతున్నా. హైడ్రేషన్ ప్యాక్ నాకు కూడా ఉంది, బట్ నేను తీసుకురాలి. ఎందుకంటే ఇక్కడ వరకే, ఢిల్లీ నుంచి మళ్ళీ అంతా పెద్ద లగేజ్ అనిపిస్తుంది. ఎక్కడ హైడ్రేషన్? నేను ఐస్ తినేస్తా. ఐస్ ఉంటుందిగా, తినేస్తా. చలో ఏం 20 మినిట్స్ 30 మినిట్స్ అంటాం కానీ 1 అవర్ అవుతుంది అన్న. సింపుల్గా చెప్తున్నా. మనం ఇవన్నీ అల్లిచ్చి లగేజ్ అన్నీ సెట్ చేసుకొని నీతోనే ఛాలెంజ్. టైం చూసుకో ఒకసారి, ఏ టైం స్టార్ట్ అవుతాం మళ్ళీ అప్డేట్. డన్ లెట్స్ గో ఫర్ లంచ్ గాయ్స్. మంచి లంచ్ చేద్దాం. అబ్బా నాకు ఆకలి కూడా అవుతలేదు. హాయ్ చూసి మంచి స్మైల్ ఇస్తున్నాడు కుర్రోడు బాబోయ్. చికెన్ కుర్రోడు బాబోయ్. ఏసీ ఆన్ చేయరా రే, చెప్పినావా భయ్యా? ఏసీ ఆన్ కర్ ఏసీ ఆన్ కర్ పైలా ఏసీ ఆన్ కర్. 20 రూపీస్ ఎక్స్ట్రా లేవు. పాట వస్తుంది మంచిగా దాంట్లో. గలీజ్గా కొడుతున్నాం అన్న, అందుకే యావరేజ్ వస్తలేదు అసలు. మళ్ళీ పాయింట్ బ్లింక్ అవుతుంది. థర్డ్ ఫ్యూయల్ బ్రేక్ బ్రో. ఏడా కొడతారు? ఏడా కొడతావా? కొట్టు. అబ్బాబాబా
చాలా గట్టిగా కొడుతున్నాం అన్న. దాంట్లో ఇప్పుడు ఖచ్చితంగా 1200 పడుతుంది మళ్ళీ. వన్ డే అషా ఏమ్మా, నేను కొట్టుడికి రే మొత్తం బెండ్ అయిపోయిందన్న. ఒరే ఇది నంబర్ ప్లేట్ లేదు, ఒకటే బెండ్ అయింది అక్కడ. అదే పెట్రోల్ కొట్టించిన తర్వాత పెడదాం. ఖతం ఫుల్ ట్యాంక్. కంటిన్యూ కర్ ఉస్మే 1100 వచ్చింది దాంట్లో. మనం మెయింటైన్ చేసే 120 130 స్పీడ్కి ఫాగ్ లైట్ బెండ్ అయిపోయింది. ఇది ఓకే, ఇదే బెండ్ అయిపోయింది. అబ్బా ఇది చూసినావా, నంబర్ ప్లేట్కి లోపలికి వెళ్ళిపోయింది. ఓకే అరే అసలు ఇది టైట్ చేయాలి ఖచ్చితంగా. ఆల్రైట్, క్విక్ రైడ్ అప్డేట్. నాకు తెలిసి కరెక్ట్గా టైం 8 అవుతుంది అనుకుంటా. అసలు నేను టైం ఎక్కడ చూసుకోలేకపోతున్నా. ఈ వాచ్ ఈ గ్లౌస్ కవర్ చేసేస్తున్నాయి వాచ్కి. అరే క్యా హోగా రే, అరే అన్న ప్యానర్ పడతలేదు. పోనికాలోనా కరెక్ట్గా ఇంకా ఇక్కడ నుంచి ఢిల్లీ 336 కిలోమీటర్స్ ఉంది కరెక్ట్ ఈ టోల్ గేట్ నుంచి. ఆగ్రా అయితే జస్ట్ 120 ఉందనుకుంటా అంతే. బా నిజంగా వేరే లెవెల్ రైడింగ్ చేస్తున్నాం బ్రో ఈరోజు. డైరెక్ట్గా నాగ్పూర్ నుంచి ఢిల్లీ వెళ్ళిపోతాం. సింపుల్గా చెప్తున్నా, పక్కా వెళ్ళిపోతాం ఢిల్లీ. ఎందుకంటే ఆగ్రా రీచ్ అయినామంటే ఆగ్రా నుంచి మనకు అయింది ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే ఉంటుంది కదా. సో అది బాగుంటుంది, చాలా బాగుంటుంది ఎక్స్ప్రెస్ హైవే. 6 లైన్ హైవే. మన ఓఆర్ఆర్ పైన రైడ్ చేసి ఎట్లుంటుందో బైక్ ఒకసారి ఊహించుకోండి. అట్లాంటి ఫీల్ ఉంటుంది అన్నట్టు. కంప్లీట్గా ఈజీగా వెళ్ళిపోతాం. 200 కిలోమీటర్స్ ఏమి ఉంటుంది అది కంప్లీట్గా. ఈజీగా 2 hours అయితే వెళ్ళిపోతాం. రే వెళ్ళిపోండ్రా ఎవడో ఒకడు. కాక ఇంత కలుపుతున్నావు కదా, కలుపు 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 కలుపు. సాగర్లు కలుపు, అంబర్లు కలుపు. ఇక్కడ చిన్న చెక్ పోస్ట్ కూడా ఉందట ఆర్టీఓది. చెక్ చేస్తలే కానీ మెల్లిగా ఆపుకుంటూ పంపిస్తున్నాడు. కమాన్ 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 కమాన్. రే మా ఫ్యూజ్లో అవుట్ అయినారా. अरे थोड़ा इंडिकेशन दो ना भाई, क्या चल रहा है इंडिकेशन तो दो ना. थोड़ा रुक चम्मा చూతే కానీ మా మాటలు కూడా రాలేవు కదరా. ఓ లిటరల్ ఫ్యూజ్లో అవుట్ అయినాయి బ్రో నాకు. ఈడెవడు పాస్ ఇస్తాడు. అరే ఓ అమ్మా ఏం అవలాలరా మీరు అంతా, ఏడికైనా వచ్చిర్రా మీరు. నాకు ఇంకా కాళ్ళు అనుకుతున్నాయి. ఇంకా అదే ఉంది నా కళ్ళల్లో. ఆ లారీ కనిపిస్తుంది నాకు ఇట్లా. కూల్ 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 రే. కొట్టాలి ఏం జరిగినా ఈరోజు ఢిల్లీ మాత్రం కొట్టాలి. అమ్మా ఏం లొల్లిరా ఇది. అమ్మా ట్రాఫిక్ అట్లా ఉంటూనే ఉంది బ్రో. లాస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఉంది సేమ్ ట్రాఫిక్. కొంచెం ఫ్రీ అవుతుంది మళ్ళీ వస్తుంది ట్రాఫిక్. బాబా ఏందిడా ఇడేం చేస్తున్నాడు రోడ్ మధ్యలో. ఏం రా మీరు మొత్తం వీడియో గేమ్ ఆడుతారు కదా. ఎక్కడ పడితే అక్కడ మలిపేస్తారు. ఇది చూడు ఇక్కడ నుంచి లారీ అక్కడ వరకు ఉంది. వెళ్ళిపోవాలి ఇందులోకి తెలిసి ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రీ అవుతుంది. కాదు ముందర కూడా ఉంది ట్రాఫిక్. ఇట్లా ఫ్రీ అవుతుంది అని అనిపిస్తుంది, మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది. నాకు తెలిసి ప్రజెంట్ మనం రాజస్థాన్లో ఉన్నాం అనుకుంటా. అంటే కొంచెం టచ్ అవుతుంది రాజస్థాన్ ప్యాచ్. నాకు తెలిసి అదే ప్యాచ్లో ఉన్నాం అనుకుంటా మనం. ఆగ్రా కరెక్ట్గా 70 ఉంది బ్రో ఇక్కడ నుంచి. ఇంకా అక్కడ నుంచి కరెక్ట్గా 200 ఢిల్లీ. సో కంప్లీట్గా 270 కిలోమీటర్స్ రైడ్ చేయాలి ఇంకా నేను. ఇధర్ దేకో ఢిల్లీ 268, ఆగ్రా 62. ఓకే 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 ఓకే. మన డే రైడ్లో లాస్ట్ ట్యాంక్ ఫుల్ బ్రో. 4th ట్యాంక్ ఫుల్ ఇది కంప్లీట్గా. ట్యాంక్ ఫుల్ టైం దిక్కావనా బాయ్. 12:15. ప్రజెంట్ మనం ఆగ్రాలో ఉన్నాం. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి నేను సోలో రైడ్ చేయాలి ఢిల్లీ వరకు. అండ్ విజయ్ అన్న ఏంటంటే చాలా అలసిపోయాడు అసలు మార్నింగ్ నుంచి.
రైడ్ చేస్తున్నాం కదా, ఆల్మోస్ట్ ఇప్పటివరకు మనం 870 కిలోమీటర్స్ అట్లా కవర్ చేసాం. సో నాకు ఏంటంటే ఢిల్లీ కొట్టాలని ఉంది, ఢిల్లీ ఖచ్చితంగా కొట్టాలనుకుంటున్నాను. నేను మార్నింగ్ నుంచి నాకు అదే ఉంది, ఢిల్లీ వెళ్ళిపోవాలని. సో నాగ్పూర్లో స్టార్ట్ అయినా మనం మార్నింగ్ ఇట్లా ఢిల్లీ రీచ్ అయిపోతే అది బెస్ట్ ఫీల్ ఉంటుంది. ఇదంటే 214 కిలోమీటర్స్ ఉంది ఢిల్లీ ఇక్కడ నుంచి, ఇంకా ఈజీగా వెళ్ళిపోతా. మ్యాప్స్ కూడా పెట్టేసుకున్నా. సో అన్న ఆగ్రాలో స్టే చేస్తాను. ఇంకోటి ఏంటంటే అన్నకు చార్మినార్ దగ్గర చార్మినార్ అంటున్నా, తాజ్మహల్ దగ్గర సన్ రైజ్ది ఆ వీడియో క్లిప్ కావాలని చెప్పాడు. సో మార్నింగ్ ఆ వీడియో క్లిప్ కంప్లీట్ చేసుకొని డైరెక్ట్గా ఢిల్లీ వచ్చేస్తాడు. నేనేమనుకుంటున్నా అంటే డైరెక్ట్ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిపోయి ఆరామ్సే 3 కానీ 4 కానీ వెళ్ళిన తర్వాత ఆరామ్సే రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటున్నా. సో అందుకే నేను ఢిల్లీ వెళ్ళిపోతున్నా, అన్న ఇక్కడనే స్టే చేస్తున్నాడు. సీదా ఢిల్లీ కొట్టేయాలి అంతే. 12 అవుతుంది బ్రో, 3:30 వరకు అయితే ఖచ్చితంగా రీచ్ అయిపోతా. ఇది ఈరోజు అయితే ప్లాన్. మా చలికి మాటలు తిరుగుతలేవు, ఘోరంగా ఉంది ఇక్కడ చలి, ఘోరంగా అంటే ఘోరంగా దారుణంగా పెడుతుంది చలి ఇక్కడ. మాటలు ఇట్లా మాట్లాడుతుంటే తడబడుతున్నాయి అన్నీ నాకు. ఆగ్రా ఎక్స్ప్రెస్కి అయితే వచ్చేసినాం, ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఎంత చూస్తుందంటే ఇంకా 187, 2 hours 43 minutes చూస్తుంది. టైం కరెక్ట్గా 12:55 అవుతుంది. బ్యాటరీ చేంజ్ చేసా ఇక్కడ కరెక్ట్గా రాగానే షట్ డౌన్ అయిపోయింది గోప్రో. 2 hours 43 minutes. చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతామో కరెక్ట్గా అక్కడికి. చలి చాలా ఎక్కువ ఉంది బ్రో ఇక్కడ. మనం ఇక్కడ టోల్ ప్లే చేయాలి, ఎంత అవుతుందో టోల్ చూద్దాం. కితే బైక్ 205 rupees. ఓకే, థ్యాంక్ యూ. అప్పుడెప్పుడో చేసినా బ్రో ఈ హైవేని, ఎప్పుడు లద్దాఖ్ చేసినప్పుడు. 2 years అయిపోతుంది. నైస్. అంటే నేను ఇది చేయడానికి కూడా రీజన్ ఏంటంటే ఈ 1100 అవుతుంది బ్రో, నియర్ టు 1100 కిలోమీటర్స్ చేశాను నాగ్పూర్. నేనున్న హోటల్ నుంచి ఇక్కడ వరకు 1100 కిలోమీటర్స్ చేంజ్ ఏమో చూపిస్తుంది. అండ్ జర్నీకి రీజన్ ఏంటంటే లాస్ట్ టైం లద్దాఖ్ చేసినప్పుడు ఎన్ని స్టాప్స్ తెలుసా? నాగ్పూర్ ఒక స్టాప్, తర్వాత సాగర్, తర్వాత ఝాన్సీ, తర్వాత ఆగ్రా, తర్వాత ఢిల్లీ. 5 stops బ్రో, 4 stops, తర్వాత 5th స్టాప్కి నేను ఢిల్లీ రీచ్ అయ్యాను. బట్ రైట్ నౌ 650cc ఇంటర్సెప్టర్తో ఐ కేమ్ ఓన్లీ నాగ్పూర్ టు డైరెక్ట్ ఢిల్లీ వచ్చేసిన. వేరే లెవెల్ ఫీల్ బ్రో, నిజంగా చెప్తున్నా. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఫీల్ ఇది. వాజ్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది. ఇంకో 150 కిలోమీటర్స్ అయితే రీచ్ అయిపోతా. ఇంకా టైం అట్లా ఏం అనుకోలేదు బ్రో, చాలా వేస్ట్ చేసాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని డ్రోన్ షాట్కి 2 సార్లు 1 hour వెయిట్ చేసినాం. లంచ్, డిన్నర్ ఇంకా అవన్నీ కంప్లీట్ చేసుకొని, ఇంకా ఆగ్రాలో చాలా ట్రాఫిక్ ఉండే ఈరోజు. ఏదో చెప్పగా లారీ ఏదో సంథింగ్ ఏదో క్రాష్ అవ్వడం వల్ల అక్కడ చాలా ట్రాఫిక్ ఉండే, అక్కడ 1 hour వేస్ట్ అయింది. ఇంకో 3-4 hours అయితే ఈజీగా వెయిట్ అయింది, లేదంటే ఈజీగా ఢిల్లీ రీచ్ అయిపోతుండే ఈ పాటికి. బట్ ఐమ్ వెరీ హ్యాపీ. నాగ్పూర్ నుంచి డైరెక్ట్ ఢిల్లీ వెళ్ళిపోతున్నా. ఓహో, క్రేజీ. A few moments later. ఆల్ రైట్, వెల్కమ్ టు ఢిల్లీ. టైం చూడండి, కరెక్ట్గా 4 అవుతుంది. 4:05 మార్నింగ్ 4:05. నిన్న నుంచి రైడ్ చేస్తున్నా బ్రో. నిన్న మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యా నాగ్పూర్ నుంచి. ఆ హోటల్ నుంచి ఇక్కడ వరకు, ఈ పాయింట్ వరకు కరెక్ట్గా 1051 కిలోమీటర్స్ కవర్ చేశా. చాలా బ్రేక్స్ తీసుకున్నా, ఇంకా చాలా బ్రేక్స్. మార్నింగ్ టిఫిన్, లంచ్, డిన్నర్, ఈవినింగ్ ఫొటోస్ దిగాం డ్రోన్ షాట్ కోసం. 4-5 hours ఈజీగా వేస్ట్ చేసాం. ఈజీగా 4-5 hours కిల్ చేసినా కానీ రైట్ నౌ నేను ఢిల్లీలో ఉన్నా. అరే యార్, అన్ఎక్స్పెక్టెడ్, సీరియస్గా చెప్తున్నా, అన్ఎక్స్పెక్టెడ్. నేను ఢిల్లీ వస్తాను అసలు అనుకోలే. అండ్ ఐ మేడ్ ఇట్ బ్రో. చాలా హ్యాపీగా ఉంది. అంటే నాగ్పూర్లో స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ ముందు 2 days వేస్ట్ అయినాయి. నేను ఒకటే అనుకున్నా, ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళాలి అని చెప్పి. అందుకే విజయ్ అన్న ఆగ్రాలో ఆగినా కానీ నేను ఢిల్లీ వరకు వచ్చేసా సోలోగా. 200 కిలోమీటర్స్, అమ్మమ్మ నరకం బ్రో. 200 కిలోమీటర్స్ అంటే అప్పటి వరకు మంచి జాలీగా ఎంజాయ్ చేస్తూ వచ్చాం ఇద్దరం. సడన్గా అన్న లేడు. అండ్ ఆ హైవే ఉంది కదా, ఏది మన ఆగ్రా ఎక్స్ప్రెస్ ఉంది కదా, అమ్మా 8 lane హైవే ఎంత బోరింగ్ తెలుసా. లూప్లో రైడ్ చేస్తున్నట్టుండే. మార్నింగ్ టైం ఎట్లా నిద్ర వస్తుంది తెలుసు కదా. సీరియస్లీ ఢిల్లీ వచ్చేసా. వేరే లెవెల్ ఫీల్ అయ్యేది. నేను చేసిన జస్ట్ 1050, బట్ చెప్తున్నా ఎంత ఖుషి ఉందంటే నాకు ఇప్పుడు. వేరే లెవెల్ అంతే. నిన్న మార్నింగ్ 7 నుంచి ఈరోజు మార్నింగ్ 4 వరకు రైడ్ చేస్తున్నా. ఓహో. And this all happened because of this beast 650. వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ బ్రో. అబ్బాబ్బా, ఈ బైక్ తీసుకున్న నుంచి ఒక్క రిగ్రెట్ లేదు బ్రో, సీరియస్లీ చెప్తున్నా. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. బ్యూటీరా నువ్వు. అండ్ ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఫస్ట్ హోటల్ చెక్ ఇన్ కావాలి, హోటల్ చూసుకోవాలి.
సో రేపు నాకు ఇక్కడ కొంచెం వర్క్ ఉంది ఢిల్లీలో, కొన్ని యాక్సెసరీస్ తీసుకునేవి ఉన్నాయి, అవన్నీ రేపు నేను వ్లాగ్లో చెప్తా. బట్ ఫస్ట్ ఇక్కడ హోటల్ చెక్ ఇన్ అయిపోవాలి. అండ్ దట్స్ ఇట్. ఈ వ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే తెలుసుగా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. బాయ్. లవ్ యూ ఆల్.